హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ. ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్తో మిల్క్ షేక్ చేసుకుందాం. నేను వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇదైతేనే టేస్ట్ బాగుంటుందని ఇది తీసుకున్నాను. తర్వాత పాలు, తర్వాత చక్కెర. మనం ముందుగా ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ కోసం ఐస్ గడ్డలు తయారు చేసుకుందాం పాలతోని. ఎందుకంటే ఐస్ గడ్డలు మనం ఇట్లా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పాలు కూడా పోస్తాము. తర్వాత మనం ఇక మిల్క్ షేక్ కాబట్టి ఐస్ గడ్డలు వేసుకోవాలన్నట్టు. ఒక 4-5 అయితే సరిపోతుంది. ఇవి మనము ఒక 10-20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇవి ఐస్ గడ్డలు అవుతాయి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మనకు 2 చెంచాలు తీసుకొని పాలల్లో కలుపుకోవాలి. 2 చెంచాలు అయితే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనము ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా ఉండలు ఉంటే మంచిగా ఉండదు. ఇట్లా మంచిగా ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి. అట్టేనే కరిగిపోతుంది, కానీ మనం కొంచెం ఇట్లా కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటేనే అది బాగుంటుంది. అలా జ్యూస్ అనేది బాగుంటుంది. మనం పాలు వేడి చేసుకుందాం. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ కోసం పాలు వేడి చేసుకోవాలి. పాలు అనేది మంచిగా మరగాలి. మరగకపోతే బాగుండదు, టేస్ట్ అనేది బాగుండదు. అంత పాలు వస్తాయి. పాలు మంచిగా మరుగుతూనే ఇది మంచిగా ఉంటాయి పాలు. మరుగుతున్న పాలలోకి చక్కెర వేసుకుందాము. ఈ గిన్నెతోని 2 గిన్నెలు వేసుకుందాం. స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇట్లా వేసుకోవాలి, లేదనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. మనం కొంచెం ఎక్కువనే తింటారు పిల్లలు కాబట్టి నేను ఎక్కువ వేసిన 2 గిన్నెలు వేసిన. ఇది మంచిగా కలుపుకుందాం. చక్కెర కరిగే వరకు కలుపుకుందాం. ఇది మరగాలి. మంచిగా మరిగేటప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్ షేక్ ఇందులో పోసుకుందాం. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసి కలుపుకుందాం. వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది చిక్కబడేదాకా కలుపుకోవాలి. ఇది మంచిగా చిక్కబడితేనే బాగుంటుంది. పలచగా ఉండద్దు, చిక్కగా ఉండాలి. ఇవి ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇట్లా ఊరికే కలుపుతూనే ఉండాలి. ఈ మోతాదులో సరిపోతుంది మనకు. బాగా పలసగా కాకుండా బాగా చిక్కగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు మనము చల్లార్పించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి చల్లారుకుంటే కొద్దిగా చల్లారినాక ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా చూసారా, మంచిగా ఇట్లా మంచిగా చల్లబడింది. ఇప్పుడు ఇది మనం మిక్సీ పట్టుకుందాం. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఇలా అవుతుంది. చూసారా, ఇలా చిక్కగా అవుతుంది, మంచిగా అవుతుంది. ఇలా చిక్కగా అయింది చూసారా. ఇప్పుడు ఇందులోకి మనము పాల ఐస్ గడ్డలు వేసి పట్టుకుందాం. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. మనం పాలతో చేసుకున్నాం కదా, ఇలా అవుతుంది చూసారా. ఇట్లనే వేసుకోవాలి. మనం పాలు పోసినా కానీ ఈ ఐస్ గడ్డలు వేరే ఐస్ గడ్డలు వేయక ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. నేను మిక్సీ పట్టుకునే దానికి ఒక జ్యూస్ గ్లాసులోకి తీసుకున్నానండి. నేను ఇందులో చాక్లెట్ సిరప్ వేసిన ఒక షేరీ తీసుకున్నాను. టేస్ట్ అనేది బాగుంటుందని తీసుకున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.